హాయ్. మనకు పంటలలో ఎక్కువగా అడిగేది కొన్ని రకాల పంటల మీద అడుగుతుంటాడమ్మా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. పత్తి. పత్తి శాస్త్రీయ నామము, సైంటిఫిక్ నేమ్ గాసిపియం హెర్బేసియం. గాసిపియం హెర్బేసియం. సో దీన్ని కింగ్ ఆఫ్ ది ఫైబర్ అంటారమ్మా, కింగ్ ఆఫ్ ది ఫైబర్. సో ఫ్యూచర్లో రాజు లాంటిది ఇది. ఓకే, కింగ్ ఆఫ్ ది ఫైబర్. అలాగే దీన్ని తెల్ల బంగారము అంటారు, తెల్ల బంగారము అంటారు. పత్తిని ఏమంటాము? తెల్ల బంగారము అంటారు. ఓకే, సో ఈ పత్తి ఒక ఏంటి వాణిజ్య పంట. పత్తి అనేది ఏంటి? ఒక వాణిజ్య పంట. ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్. కమర్షియల్ ఇది క్రాప్. ఓకే, గాసిపియం హెర్బేసియం, కింగ్ ఆఫ్ ది ఫైబర్, తెల్ల బంగారం అంటారు, వాణిజ్య పంట. నోట్, నల్ల బంగారం అంటే బొగ్గు, తెల్ల బంగారం అంటే పత్తి, నల్ల బంగారం అంటే బొగ్గు. బొగ్గు నల్లగా ఉండడానికి కారణం కార్బన్. బొగ్గు నల్లగా ఉండడానికి కారణం అంటే కార్బన్. ఓకే, గ్రీన్ గోల్డ్ అంటే టీ. గ్రీన్ గోల్డ్ అంటే టీ లేదా తేయాకు అంటారు, తేయాకు. ఓకే, సో చూసుకోండి ఇటువంటివి. సో ఇది తెల్ల బంగారం. దీన్ని బేళ్లలో కొలుస్తారమ్మా, బేళ్లలో కొలుస్తారు. ఒక బేలు ఈక్వల్ టు 170 కేజీలు. ఒక బేలు ఈక్వల్ టు 170 కిలోలు. ఓకే, బేళ్లలో కొలుస్తారు, బేళ్ళు. ఓకే, సో ఇది అగ్నికి త్వరగా ఆహుతయ్యేది. అగ్నికి త్వరగా అంటుకునే అడిగాడు కూడా ఆల్రెడీ, ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగినటివే కాబట్టి ఇది. అయితే ప్రపంచంలో పత్తిని ఎక్కువగా పండించే దేశము చైనా, తర్వాత ఇండియా. ఓకే, ప్రపంచంలో పత్తిని ఎక్కువగా పండించే దేశము చైనా, తర్వాత ఇండియా. ఇక ఇండియాలో ఏదంటే గుజరాత్ ఎక్కువమ్మా, గుజరాత్ ఎక్కువ పండిస్తుంది. సో పత్తిని గుజరాత్ ఎక్కువ పండిస్తుంది. గుజరాత్, మహారాష్ట్ర, లేకుంటే ఇటు రాసుకో, మహారాష్ట్ర తర్వాత గుజరాత్ రాసుకో. ఓకే ఓకే, అయితే ఇక మన సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాలా సార్లు అడుగుతున్నాడు. నాగపూర్, మహారాష్ట్ర. ఏంటమ్మా? సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ? నాగపూర్, మహారాష్ట్ర. నాగపూర్ ఆరెంజ్ సిటీ అని కూడా అంటారమ్మా, ఆరెంజ్ సిటీ, ఆరెంజ్ సిటీ అంటారు నాగపూర్. ఓకే, మహారాష్ట్ర నాగపూర్. ఓకే, సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మనకు ఈ విధంగా చూసుకోండి. పత్తి అనగానే ఇవన్నీ కొంచెం గుర్తు పెట్టుకోవాల. శాస్త్రీయనామం గాసిపియం హెర్బేసియం. సో తర్వాత కింగ్ ఆఫ్ ది ఫైబర్స్ అంటారు, తెల్ల బంగారం అంటారు, నల్ల బంగారం అంటే బొగ్గు ఇలాంటివి చూసుకోండి. గ్రీన్ గోల్డ్ అంటే తేయాకు లేదా వెదురు, పచ్చ బంగారము. సో ఇలాంటివన్నీ మనకు అడుగుతుంటాడు. ఎర్ర బంగారము, ఏది మిరప. సో తర్వాత బేళ్లలో కొనుస్తారు. ఇది ఒక వాణిజ్య పంట. ఎటువంటి పంట అంటారు? డైరెక్ట్ గా కమర్షియల్ క్రాప్. ఓకే, అగ్నికి త్వరగా త్వరగా అంటుకుంటుంది. ఓకే, ప్రపంచంలో ఎక్కువ పండించే చైనా, తర్వాత ఇండియా, తర్వాత ఇండియాలో ఎక్కువ వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్. ఓకే, మహారాష్ట్ర సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నాగపూర్, మహారాష్ట్ర. కాబట్టి ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, కంపల్సరీ మనకు ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగినట్టు. ఓకే, థ్యాంక్ యూ.